నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, మన తోటలో కొన్ని చిన్న చిన్న మొలకలు మంచిగా వచ్చినాయి, చూపిస్తా. చూడండి, ఇదంతా గంగవేల్ కూర. ఒక 4 రోజులు అయి పోసి కొంచెం మంచిగా మొలకలు వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు మొలుస్తున్నాయి. అవి సన్నం ఉంటాయి కాబట్టి అంత కనిపించవి. ఇదంతా తోటకూర. 2 టబ్బుల్లో తోటకూర పోసిన, కూలర్ టబ్బుల్లో. ఇవన్నీ వంకాయ చెట్లు. చూడండి ఎట్లయినాయి, ఇంకా అయిపోతున్నాయి. ఇవి టమాటాలు. ఇక్కడ చూడండి ఆవాల చెట్టు. చూడండి ఇంత మంచిగా అయింది. ఇట్లా ఆడాడ మనము ఒక్కొక్క ఆవాలు ఇట్లా ఆడాడ ఇడిచిపెట్టినామంటే మనకు తోటలా ఉంటాయి కాబట్టి పడి మొలుస్తాయి. అవే మనం ఆడాడ ఇడిచిపెట్టినామంటే చిన్న చిన్న పూలు అయితే చూడండి, ఇవి చాలా అందంగా కనిపిస్తాయి తోటలో అయితే మంచిగా. అందుకే ఇట్లా ఇడిచిపెట్టినా నేను. ఇంకా తీసేద్దాం అనుకున్న టమాటాలు కూడా అయిపోయినాయి. తీసేద్దాం అనుకున్నా కానీ దీనికోసమే ఉంచిన. పక్కనే టమాటా చెట్లు కూడా మొలిచినాయి. చెర్రీ టమాటా చెట్లు మస్తు మొలుస్తున్నాయి కదా. ఇంకా చూడండి టమాటాలు తెంపలేదు, 4 రోజులు అవి తెంపి మళ్ళీ తెంపుకోవాలి. నిండా వచ్చినాయి. ఇంకా నేను నార్లు కూడా పోసుకున్నా, మిరపనారు గిట్లంగా అవన్నీ పెట్టుకోవాలి. ఇంకా చూడండి వంకాయలు అయితే అయిపోతున్నాయి. చెట్లు కూడా ఎట్లనో అయినాయి చూడండి, ఇంకా తీసేయాలి. ఇక్కడనేమో బెండ చెట్లు. చూడండి ఇవి చలికాలంలో పెట్టినాయి కాబట్టి పెరగలేవు. బెండకాయలు అయితే అవుతున్నాయి కానీ తక్కువ అవుతున్నాయి అన్నట్లు. ఇక్కడ చూడండి కొత్తిమీర. ఇది కూడా అయిపోతుంది. ఇట్లా అయిపోతుంటేనే మళ్ళీ మనం ఇంకో కుండీలో వచ్చేటట్లు పోసుకోవాలన్నట్లు నేను అట్లనే పోస్తా. ఇక్కడనేమో మెంతి కూర. చూడండి ఇట్లా నాకు అవసరం ఉన్నట్లు కొంచెం కొంచెం తీసుకుంటా. ఇక్కడ చూడండి ఎండలు కూడా బాగా అవుతున్నాయి కదా. ఇవి చూడండి కొంచెం వాడబట్టినట్టు కూడా అవుతుంది. ఇంకా చూడండి ఇక్కడ పాలకూర అయిపోయింది. పాలకూర అయితే విత్తనాలు వచ్చేసినాయి, తీయాలి. ఇది ఇక్కడ టైం సరిపోతలేదు, తీసి మళ్ళీ పోసుకోవాలంటే. ఇంకా ఇక్కడ చూడండి బెండ చెట్లు. ఈ టైంలో మంచిగా అయిపోయినట్లు కొంచెం మంచిగా అవుతున్నాయి. చూడండి ఇక్కడ టమాటా చెట్టు ఉంది, తీయాలి. టమాటా చెట్లు అయితే మొలుస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి బెండ చెట్లులా పాలకూర మొలిచింది. 3-4 సార్లు తీసుకున్నా కానీ ఎంత బాగా పెద్దగా అయింది. చూడండి ఆకు అయితే ఇంత మంచిగా వస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చే ఎరువు అంత మంచిగా ఉంటుంది అన్నట్లు. ఇక్కడ చూడండి చెర్రీ టమాటాలు. ఇక్కడ కూడా మస్తు ఉన్నాయి. ఇక్కడ బీర చెట్లు ఉన్నాయి, తాడు కట్టాలి దీనికి. ఇక్కడ చూడండి బీర చెట్లు మొలిచినాయి. ఇక్కడ బచ్చల కూర చెట్లు కూడా మొలిచినాయి. ఇట్లనే ఇడిచిపెట్టిన పైకి తీగ పంపిద్దామని. ఇంకా ఇక్కడ పాలకూర చూడండి, ఇది కూడా అయిపోతుంది, తీసేస్తాయి. ఇంకా ఆడాడ ఉంది కాబట్టి ఇంకా పోసుకునికి కూడా వీలు కాలేదు కదా, తీసేయలేదు. అట్లనే తోటకూర ఉంది, మొలుస్తూనే ఉంటుంది ఇక తోటకూర. ఇక్కడ చూడు తోటకూర తీసుకుంటూనే ఉన్నది. చూడండి ఎంతగానో మొలుస్తుంది. చూడండి తోటకూర కూడా. ఇక్కడ చూడండి ఇక్కడ బచ్చల చెట్టు తీగిపోతుంది పైకి. ఇంకా ఇక్కడ కూడా పాలకూర చూడండి ఎంత పెద్దగా అయింది. బెండ చెట్ల మధ్యలో ఉంది. ఎన్నోసార్లు మస్తు తీసుకున్నా. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బెండ చెట్లు ఎక్కడ పోయినో కానీ టమాటా చెట్లు, పాలకూర, తోటకూర ఇవే వచ్చేసినాయి. ఇక్కడ మాత్రం చూడండి పొన్నగంటి కూర తీసుకోవాలి. ఈరోజు ఎంత మంచిగా వచ్చింది చూడండి. 15 రోజులకు ఒకసారి మనకు కంపల్సరీ వెళ్తుంది. చూడండి ఇక ఎంత బాగుంది. చూడండి ఇంత పెద్దగా ఇట్లా వచ్చింది. ఇక్కడ సైడ్కు ఉంది కాబట్టి చూపిస్తుంది ఇట్లా. ఇక చూడండి ఇట్లా. ఇది చాలా మంచిది అసలు. ఇట్లా ఒక కుండీలో వేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. ఇక్కడ ఇంకా చూడండి మన పూలవనం. ఇది చిన్నగా అయినా సరే కానీ కొంచెమే ఉంది కానీ ఇంకేం చేయాలి. ఇంత బాగున్నాయి చూడండి పువ్వులు అయితే. ఇవి జర్మినీ పూలు. ఇవి ఎప్పుడు పూస్తాయి అన్నట్లు, సీజన్ అంటూ ఏం ఉండదు. ఇంకా ఇక్కడ గులాబీ పూలు ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇట్లా ఎప్పుడు చూపించలేదు కదా అని చూపిస్తున్నా మొత్తము. ఇక్కడ చూడండి దౌనం డబ్బా మీద పెట్టిన, ఖాళీ డబ్బా మీద. అంటే ఇది ఏం కాదన్నట్లు. చూడండి ఎందుకు ఎంత బాగుంది చూడండి. ఇట్లా అంటుంటేనే వాసన ఇట్లా వస్తుంది మంచిగా. ఇక్కడ కూడా గులాబీ పూలు ఇంకో రకం చూడండి. ఇక్కడనేమో చామంతి పూలు. అందులోనే గులాబీ చెట్లలోనే చామంతి నార పెట్టిన ఇట్లా. ఇది ఇక్కడ చూడండి ఇది వామాకు. చూడండి ఇది వామాకు. బజ్జీలు కూడా వేసుకోవచ్చు మనము. ఇది వాసన మంచిగా ఉంటుంది. కాంపౌండ్లో కూడా ఉంది నా దగ్గర ఒక చెట్టు.
ఇక్కడ ఇంకా వంకాయ చెట్లు ఇవి కూడా అయిపోతున్నాయి. ఇక్కడ దొండ చెట్టు, ఇక్కడ కూడా చెర్రీ టమాటాలు చూడండి ఎంతగానమైనవి. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం చామంతి చెట్లు ఇవన్నీ అయిపోయినాయి. మళ్ళీ పూలు చూడండి ఇక్కడ మొత్తం అయిపోయింది అన్నట్లు. ఇది ఇంకొకటి చూడండి, మొత్తం నేను కొత్తిమీర అవన్నీ పోసుకున్నా. ఇక చూడండి కొంచెం అడ్డం పడ్డది. మా లోకేష్ నీళ్ళు దబ్బున పోసినట్లున్నాడు. లోకేష్ అయితే నీళ్ళు పోస్తాడు కాబట్టి ఇంకా ఇత్తనాలు ఒక్కటి వేస్తాను. నేను చెప్తానే ఉంటా ఆడికి, కానీ ఇంకొకసారి దెబ్బ పోసేస్తాడు. ఇక ఇవన్నీ బెండ చెట్లు వేసుకుని ఇందులో కూడా మంచిగా అవుతాయి. ఇట్లా ఇక్కడ చూడండి, ఇట్లాంటి దాంట్లో కూడా మనం కొత్తిమీర పోసుకోవచ్చు. బాటిల్ ఉంటాయి కదా ఇట్లా. ఇంకా ఇక్కడ చూడండి, నేను గులాబీ చెట్లు మొత్తం మొన్న పెద్దగా అయినాయి చెట్లని మొత్తం కట్ చేసి మండలు పెట్టేసిన. చూడండి ఎంత మంచిగా చిగుర్లు వచ్చినాయి. చూడండి మొగ్గ కూడా పట్టేస్తుంది ఇంత చిన్నగా ఉన్నప్పుడే. ఇంకా ఇదైతే మంచిగా వచ్చేసింది. 10 రోజులు అయిపెట్టి మంచిగా చిగుర్లు వచ్చినాయి. చూడండి ఒక్కొక్క దాంట్లో 2 పెట్టేసిన, బతుకవని 2 బతికేసినాయి. ఇక చూడండి ఇక్కడ ఇట్లా మనం కొనుక్కరాకుండా మనది మనమే చేసుకోవచ్చు అన్నట్లు. ఇంకా అక్కడ చూడండి, ఇక్కడ చూడండి మెంతి కూర మళ్ళీ పోసిన. ఆడ అయిపోతుంటేనే మళ్ళీ రావాలి మనకని మళ్ళీ పోసిన, మంచిగా మొలుస్తుంది. చూడండి ఒక 4 రోజులు అయిపోసి ఇట్లా మనం చిన్న చిన్న దాంట్లో ఇట్లా పోసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి ఇది 3 రోజులు అయిపోసి, 3 రోజులు కూడా కాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మనకి ఇట్లా మట్టి లేచి వస్తుంటుంది. చూడండి ఇట్లా మొలకలు మంచిగా వస్తుంటాయి. అది పోసిన అది పోసిన 2 రోజులు పోసినది ఎంత మంచిగా వస్తున్నాయి. చూడండి ఇట్లా ఇట్లా మనం చిన్న చిన్న దాంట్లో కూడా పోసుకోవచ్చు అన్నట్లు. ఇట్లా మనం ఇట్లా అవసరం ఉంటే ఒకటి తీసుకుపోయి ఆడ కిచెన్లో పెట్టుకొని కొంచెం కొంచెం తీసి వేసుకుంటే కూడా బాగుంటుంది. నీడకు పెట్టుకుంటే మంచిగా వస్తాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనకు ఇంక ఎండలు మస్తు అవుతున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. ఇంక ఇదంతా చెత్త చెత్త అయింది చూడాలి. చూడండి మట్టి ఇన్నే తీసినా ఇన్నే పోసినా పోయినా కానీ విత్తనాలు వేసిపోతే లోకేష్ నీళ్ళు పోస్తాడని అంతా అట్లనే పని అట్లే వేసిపెట్టినా. కొంచెం ఇంకా నాకు ఒంట్లో బాగాలేక కూడా ఇదండి మొత్తం చూపిస్తామని ఒకసారి చూపిస్తున్నా. సరేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, బాయ్.